చైత్ర మూవీ మేకర్స్ మీద జగదాంబ అనే సినిమాతో ఈరోజు స్టార్ట్ చేస్తామండి. ఈ సినిమాకి నేనే డైరెక్టర్. నా పేరు పిఎస్ వాస్తవ్. సాయిరామ్ శంకర్ గారు హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదండి. ఒక 1 వీక్ లోపు హీరోయిన్ కూడా ఫైనలైజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 15th నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. అక్టోబర్తో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. అక్కడితో సినిమా ఫినిష్ అవుతుందండి. అడ్డాల పెద్దిరాజు గారని ప్రొడ్యూసర్ గారండి, ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు ముహూర్తం బాగుంది, శ్రావణ మాసం అని చెప్పి ఈరోజుతో స్టార్ట్ చేసాము. చైత్ర మూవీ మ్యాక్స్లో ఈరోజు మంచి రోజు అని చెప్పి మా బ్యానర్లో పిఎస్ వాసుదేవ్ దర్శనంగా పరిచయం చేస్తానండి. జగదాంబ అనే సినిమా సాయిరామ్ శంకర్ హీరోగా నెక్స్ట్ మంత్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. ముహూర్తం కాన్సెప్ట్ ఇవాళ స్టార్ట్ చేశాము. నేను ఫస్ట్ టైం నిర్మాతగా చైత్ర మూవీ మ్యాక్స్లో జగదాంబ అనే సినిమా చేస్తున్నానండి. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఉంది. పిఎస్ వాసుదేవ్ గారు బాగా మంచి కష్టతో వస్తే మా దగ్గరికి చైత్ర మూవీ మ్యాక్స్లో మంచి రోజు అని ఇవాళ చూస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి 15th నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నామండి. సాయిరామ్ శంకర్ హీరో గారు నూతన హీరోయిన్గా పరిచయం చేస్తున్నాను. అమ్మాయిని నెక్స్ట్ మంత్ ఎంటర్ చేస్తాను. ఈరోజు జగదాంబ అనే సినిమా ఈరోజు ఓపెనింగ్ చేసాం. ఆ సినిమాలో నేను హీరోగా చేస్తున్నానండి. అడ్డాల శ్రీరత్ గారు సమర్పణలో చైత్ర మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ఈ జగదాంబ అనే సినిమా ఈరోజు స్టార్ట్ అయిందండి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టరు అడ్డాల పెద్దిరాజు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారండి. అంటే ఒక టెక్నీషియన్గా ఉంటూ ఆర్ట్ డైరెక్టర్గా ఉంటూ ఫస్ట్ టైం ఆయన ప్రొడక్షన్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాంటి మంచి టెక్నీషియన్ ప్రొడక్షన్లో నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ వాసుదేవ్ ఈ సినిమాకి ఇదే ఫస్ట్ ఆయన ఫిల్మ్ అండి. ఇది చాలా చీఫ్ కో డైరెక్టర్గా అసోసియేట్గా ఉంటూ మన జయంత్ పరాంజీ గారి దగ్గర అలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ దగ్గర ఆయన పనిచేసి ఈ సినిమాకి ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అండి. సో మంచి కథ. వాసుదేవ్ డైరెక్టర్గా మంచి సక్సెస్ అవుతాడు. పెద్దిరాజు గారు ఇదే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఆయనకు కూడా సినిమా హిట్ అయ్యి సక్సెస్ అయ్యి మంచి ప్రొడ్యూసర్ అవుతారు. సో దీనివల్ల నాకు కూడా మంచి సినిమా అవుతుంది. సో ఇలాంటి మంచి పాజిటివ్నెస్ ఉన్న సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఓపెనింగ్కి గెస్ట్లుగా వచ్చిన మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ గారు అడ్డాల శ్రీకాంత్ గారికి, అలానే ప్రముఖ ఎడిటర్ మన మార్తాండ వెంకటేష్ గారికి, ప్రముఖ ప్రొడ్యూసర్ అడ్డాల చంటి గారికి అందరికీ నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు సార్. హీరోయిన్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక 2 monthsలో నెక్స్ట్ మంత్ అలా మేము షూటింగ్కి వెళ్తాం. అలానే ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన సత్యం రాజేష్ గారు, అలానే ప్రముఖ కమెడియన్స్ అందరూ చేస్తున్నారండి.
సో వాళ్ళందరితో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి టెక్నీషియన్స్. అలానే మ్యూజిక్ డైరెక్టర్గా రాహుల్ రాజ్, ఆయన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక సినిమా ఆయన చేయడం జరిగింది. సో దాని తర్వాత గ్యాప్లో ఈ సినిమా కథ నచ్చి, టెక్నీషియన్స్ అందరూ నచ్చి, డైరెక్టర్ చెప్పిన కథ విధానం నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతుంది. సో ఇదంతా నెక్స్ట్ మంత్ మేము సెట్స్ మీదకి వెళ్తాం. ఈ సినిమా అందరికీ సక్సెస్ అవ్వాలని, మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని, మా డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం మంచి రెమ్యునరేషన్ తీసుకొని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నానండి. నాకు కూడా హిట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.